ఓం శాంతి. మధురమైన పిల్లలారా, విదేహీ తండ్రినైన నేను దేహదారులైన మిమ్మల్ని విదేహీగా చేసేందుకు చదివిస్తాను. ఈ కొత్త విషయాలను పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు. బాబా ఒకే విషయాన్ని పిల్లలకి పదే పదే అర్థం చేయించే అవసరం ఎందుకు వస్తుంది? ఎందుకంటే క్షణక్షణము పిల్లలు మర్చిపోతారు. బాబా పదే పదే అదే విషయాన్ని ఎందుకు అర్థం చేయిస్తారని కొంతమంది పిల్లలు అడుగుతారు. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలారా, మీరు మర్చిపోతారు కాబట్టే నేను తప్పకుండా అవే విషయాలను చెప్పవలసి ఉంటుంది. మిమ్మల్ని మాయా తుఫాను గాబరా పెడతాయి. ఒకరోజు నేను రోజు అప్రమత్తం చేయకుంటే మీరు మాయా తుఫాన్లో చిక్కుకొని ఓడిపోతారు. మీరు ఇంకా సతో ప్రధానంగా ఎక్కడ తయారైనారు? అలా తయారైనప్పుడు వినిపించటం ఆపేస్తాను. ఓం శాంతి. దీన్ని విచిత్రమైన ఆత్మీక చదువు అని కూడా అంటారు. కొత్త ప్రపంచమైన సత్యయుగంలో కూడా దేహదారులే ఒకరినొకరు చదివిస్తారు. జ్ఞానాన్ని అయితే అందరూ చదివిస్తారు, ఇక్కడ కూడా చదివిస్తారు. అక్కడ దేహదారులందరూ ఒకరినొకరు చదివిస్తారు. అంతేకాని విదేహీ తండ్రి లేక ఆత్మీక తండ్రి చదివించటం ఎప్పుడూ జరగదు. శాస్త్రాలలో కూడా కృష్ణ భగవాను వాచ అని వ్రాసేవారు. కృష్ణుడు కూడా దేహదారియే. ఈ కొత్త విషయాలను విని తికమక పడతారు. ఆత్మీక తండ్రి ఆత్మలమైన మనకు చదువు నేర్పిస్తారని మీలో కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు. ఇది కొత్త విషయము. కేవలం సంగమయుగంలో మాత్రమే తండ్రే స్వయంగా వచ్చి ఇతని ద్వారా మీకు చదివిస్తున్నానని చెప్తూ ఉన్నారు. జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, ఆత్మలందరికీ తండ్రి కూడా వారే. ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. ఇది కళ్ళకు కనిపించేది కాదు. ఆత్మనే ముఖ్యమైనది. అది అవినాశి. శరీరం అయితే వినాశి. ఇప్పుడు అవినాశి ఆత్మ కూర్చొని చదివిస్తుంది. భలే, నేను సాకార శరీరంలో కూర్చొని ఉన్నానని మీరు సన్ముఖంలో చూస్తూ ఉండవచ్చు. కానీ ఈ జ్ఞానం దేహదారులు ఇవ్వడం లేదని మీకు తెలుసు. జ్ఞానాన్ని ఇచ్చేవారు విదేహీ అయిన తండ్రి ఎలా ఇస్తారు? ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. మనుషులైతే చాలా కష్టము మీద అర్థం చేసుకుంటారు. దీన్ని నిశ్చయం చేయించేందుకు మీరు తలకొట్టుకోవలసి వస్తుంది. నిరాకారునికి నామరూప దేశ కాలాదులేవి లేవని వారంటారు. తండ్రి స్వయంగా కూర్చొని చదివిస్తారు. నేను సర్వాత్మల తండ్రిని, నన్ను మీరు చూడలేరు అని చెప్తూ ఉన్నారు. వారు విదేహి అని మీరు అర్థం చేసుకున్నారు. జ్ఞాన ఆనంద ప్రేమ సాగరులైన వారు ఎలా చదివిస్తారు? ఎలా వస్తానో, ఎవరిని ఆధారం తీసుకుంటానో స్వయంగా నేను అర్థం చేయిస్తాను. నేను ఎవరి గర్భం ద్వారా జన్మించను. నేను ఎప్పటికీ మనిషిగా లేక దేవతగా అవ్వను. దేవతలు కూడా శరీరాన్ని తీసుకుంటారు. నేనైతే సదా అశరీరిగా ఉంటాను. డ్రామాలో పునర్జన్మలో ఎప్పటికీ తీసుకోని పాత్ర నా ఒక్కరిదే అయింది. కాబట్టి ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. కంటికి కనిపించను కృష్ణ భగవాను వాచ అని వారు భావిస్తారు. భక్తి మార్గంలో రథాన్ని కూడా ఎలా తయారు చేశారు? తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలారా, మీరు తికమక చెందడం లేదు కదా. ఒకవేళ ఏదైనా అర్థం కాకుంటే తండ్రి వద్దకు వచ్చి అర్థం చేసుకోండి. మీరు అడగకనే తండ్రియే పూర్తిగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఏవి అడిగే అవసరమే లేదు. ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే అవతరిస్తారు తండ్రి. నా ఒక్క జన్మ కూడా అద్భుతమైనది. పిల్లలు, మీరు కూడా ఆశ్చర్యమేస్తుంది. ఎంత అత్యంత గొప్ప పరీక్షను పాస్ చేయిస్తారు. అత్యంత గొప్ప విశ్వాధికారులుగా చేసేందుకు చదివిస్తారు. అద్భుతమైన విషయం కదా. హే ఆత్మలారా,
ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీ సేవ కొరకే వస్తారు. ఆత్మల్ని చదివిస్తారు. సదా కల్పకల్పము సంగమ యుగంలో మీ సేవ చేసేందుకే వస్తారు. ఓ బాబా, ఓ పతిత పావన, రండి అని అర్థకల్పం నుండి మీరు వేడుకుంటూ వచ్చారు. కృష్ణుణ్ణి పతిత పావనుడని ఎవ్వరూ అనరు. పరంపిత పరమాత్మనే పతిత పావన అని అంటారు. కాబట్టి పతితుల్ని పావనంగా చేసేందుకు బాబా కూడా రావాల్సి ఉంటుంది. అందుకే అకాలమూర్తి సత్యమైన బాబా, అకాలమూర్తి సత్యమైన టీచర్, అకాలమూర్తి సద్గురు, సిక్కుల వద్ద కూడా చాలా మంచి స్లోగన్స్ ఉన్నాయి. కానీ సద్గురు అయిన అకాలమూర్తి ఎప్పుడు వస్తారో వారికి తెలియదు. మానవుల్ని దేవతలుగా చేసిన మీ కర్తవ్యాలను వర్ణించటం అసాధ్యమని సిక్కులు మహిమ చేస్తారు. కానీ ఎప్పుడు వచ్చి మానవుల్ని దేవతలుగా చేస్తారు, వారే సర్వులకి సద్గతి ఇస్తారు. దృఢ నిశ్చయం ఉండాలి. వారొచ్చి ఏం చెప్తారు? కేవలం మన్మనాభవ అని అంటారు. దాని అర్థాన్ని కూడా అర్థం చేయిస్తారు. మరెవ్వరూ ఈ విషయాలను అర్థం చేయించరు. సద్గురు అయిన అకాలమూర్తి వచ్చి స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండని ఈ దేహము ద్వారా అర్థం చేయిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. విశ్వాధికారులుగా చేసేందుకు, పిల్లలైన మీకు సేవ చేసేందుకు తండ్రి రావాల్సి వస్తుంది. వారు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఓ ఆత్మీక పిల్లలారా, మీరు సతో ప్రధానంగా ఉండేవారు, తర్వాత తమో ప్రధానంగా అయ్యారు. ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంది కదా. పావనమైన దేవతలకు పావనమైన ప్రపంచం ఉండేది. వారంతా ఎక్కడికి వెళ్ళారు? ఇది ఎవ్వరికీ తెలియదు. తికమక చెంది ఉన్నారు. తండ్రి వచ్చి మిమ్మల్ని వివేకవంతులుగా తయారు చేస్తూ ఉన్నారు. పిల్లలారా, నేను ఒక్కసారే వస్తాను. పావన ప్రపంచంలో నేనెందుకు రావాలి? అక్కడికైతే మృత్యువు రాలేదు. తండ్రి మృత్యువులకే మృత్యువు. సత్యయుగంలో వారు వచ్చే అవసరమే లేదు. అక్కడ మృత్యువు కూడా రాదు. కాబట్టే మహాకాలుడు కూడా రారు. ఇక్కడికి వచ్చి ఆత్మలందరినీ తీసుకువెళ్తారు. సంతోషంగా వెళ్తారు కదా. అవును, ఖుషీగా వెళ్ళేందుకే మేము తయారుగా ఉన్నాము. బాబా అందుకే ఈ పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి వయా శాంతిధామం తీసుకువెళ్ళమని మిమ్మల్ని పిలిచారు. ఈ విషయాలను క్షణక్షణం మర్చిపోకండి. కానీ మాయాశత్రువు నిలబడి ఉంది. క్షణక్షణం మరిపింపచేస్తుంది. తండ్రి మాస్టర్స్, నేను మాస్టర్ సర్వశక్తివాన్ కనుక మాయ కూడా శక్తివంతమైనదే. అది కూడా అర్థకల్పం మీపై రాజ్యం చేస్తుంది, మరిపిస్తుంది. అందుకే ప్రతిరోజు తండ్రి అర్థం చేయించవలసి ఉంటుంది. ప్రతిరోజు సావధానపరచకపోతే మాయ చాలా నష్టపరుస్తుంది. ఇది పవిత్రత మరియు అపవిత్రతల ఆట. ఇప్పుడు తమ నడవడికను సరిదిద్దుకునేందుకు పవిత్రంగా అవ్వండి. కామ వికారం కొరకు ఎన్ని కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. తండ్రి చెప్తూ ఉన్నారు, మీకిప్పుడు జ్ఞాన 3వ నేత్రం లభించింది. కాబట్టి ఆత్మనే చూడండి. ఈ చర్మ చక్షువులతో చూడకండి. ఆత్మలైన మనమందరము బాయి వికారాలలోకి ఎలా వెళ్తారు? మనం అశరీరిగా వచ్చాము, మళ్ళీ అశరీరిగా అయ్యి వెళ్ళాలి. ఆత్మ తమో ప్రధానంగా వచ్చింది, మళ్ళీ సతో ప్రధానంగా తయారయ్యి మధురమైన ఇంటికి వెళ్ళాలి. పవిత్రతయే ముఖ్యమైన విషయము. ప్రతిరోజు అవే విషయాలను అర్థం చేయిస్తారని మనుషులు అంటారు. ఇది నిజమే.
కానీ అర్థం చేయించిన దాని అనుసారంగా నడుచుకోవాలి కదా. ఆచరించేందుకు అర్థం చేయించబడుతుంది, కానీ ఎవ్వరూ ఆచరించటం లేదు కనుక ప్రతిరోజు అర్థం చేయించవలసి ఉంటుంది. బాబా, మీరు ఏదైతే ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉన్నారో అది మేము బాగా అర్థం చేసుకున్నాము. మేమిప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతాము. మీరు వెళ్ళండి అని ఎవ్వరూ చెప్పరు. ఇలా చెప్తున్నారా? అందువల్లనే బాబా ప్రతిరోజు అర్థం చేయించవలసి వస్తుంది. విషయమేమో ఒకటే, అయితే చేయడం లేదు కదా. తండ్రిని స్మృతే చెయ్యరు. బాబా క్షణక్షణము మర్చిపోతున్నామని అంటారు. స్మృతి చేయించేందుకు బాబా పదే పదే చెప్పవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మని స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయి. ఇంతకు మించి మరే ఉపాయము లేదని మీరు కూడా ఒకరికొకరు ఇదే అర్థం చేయించండి. ప్రారంభంలో మరియు చివరిలో ఈ విషయాన్నే చెప్తారు. స్మృతి ద్వారానే సతో ప్రధానంగా అవ్వాలి. బాబా మాయ తుఫాన్లు మరిపిస్తాయని మీరు వ్రాస్తారు. మరి తండ్రి సావధానపరచకుండా వదిలేయాలా? నెంబర్ వారు పురుషార్థ అనుసారం ఉన్నారని తండ్రికి తెలుసు. సతో ప్రధానంగా అవ్వలేనంత వరకు వెళ్ళలేరు. యుద్ధానికి కూడా సంబంధం ఉంది కదా. మీరు నెంబర్ వారు పురుషార్థ అనుసారం సతో ప్రధానంగా అయినప్పుడే యుద్ధము ప్రారంభమవుతుంది. జ్ఞానమైతే 1 సెకండుదే బేహద్దు తండ్రిని పొందుకున్నారు. ఇప్పుడు పవిత్రమైనప్పుడు వారి ద్వారా బేహద్దు సుఖం లభిస్తుంది. పురుషార్థం బాగా చేయాలి. కొందరైతే కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. తండ్రిని స్మృతి చేయాలనే తెలివి కూడా ఉండదు. ఈ చదువునైతే ఎప్పుడూ చదవలేదు. మొత్తం చక్రం అంతటిలో నిరాకార తండ్రి ద్వారా ఎవ్వరూ చదువుకోలేదు కనుక ఇది కొత్త విషయం కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని సతో ప్రధానంగా చేసేందుకు వస్తాను. సతో ప్రధానంగా అవ్వనంత వరకు ఈ పదవి పొందలేరు. ఎలాగైతే ఇతర చదువుల్లో ఫెయిల్ అవుతారో అలా ఇందులో కూడా ఫెయిల్ అవుతారు. శివబాబాని స్మృతి చేయడం ద్వారా ఏమవుతుందో కొంచెం కూడా అర్థం చేసుకోరు. తండ్రి కనుక వారి ద్వారా స్వర్గ వారసత్వం తప్పకుండా లభించాలి. తండ్రి ఒకేసారి వచ్చి అర్థం చేయిస్తారు. తద్వారా మీరు దేవతలుగా అవుతారు. మీరు దేవతలుగా అవుతారు. తర్వాత మళ్ళీ పాత్ర చేసేందుకు అందరూ నెంబర్ వారుగా వస్తారు. ఈ విషయాలన్నీ వృత్తులు మొదలైన వారి బుద్ధిలో నిలవలేవు. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఆ శిబాబాయే సర్వ ఆత్మలకు తండ్రి. శారీరక తండ్రి అయితే ప్రతి ఒక్కరికి ఉన్నారు. శిబాబా అయితే నిరాకారులు. వారిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రమై శరీరాన్ని వదిలి మళ్ళీ తండ్రి వద్దకు చేరుకోవాలి. తండ్రి చాలా విషయాలు అర్థం చేయిస్తున్నా అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోలేరు. మాయ మరిపిస్తుంది. దీనిని యుద్ధము అని అంటారు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎన్ని విషయాలు గుర్తు చేయిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జరిగిన తప్పుల లిస్టుని తయారు చేయండి. తండ్రిని సర్వవ్యాపి అని చెప్పటం ఒక తప్పు. భగవాను వాచ, నేను సర్వవ్యాపిని కాదు, పంచవికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయి. ఇది చాలా పెద్ద తప్పు. గీతా భగవంతుడు కృష్ణుడు కాదు, పరంపిత పరమాత్మ అయిన శివుడే. ఈ తప్పులను సరిదిద్దుకుంటే
దేవతలుగా అవుతారు. ఈ తప్పులు జరిగినందువల్లనే పావనమైన భారతదేశము పతితమైనదని మేము అర్థం చేయించామని ఇంతవరకు ఏ పిల్లలు వ్రాయలేదు. ఇది కూడా తెలిపించాలి. భగవంతుడు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? భగవంతుడే అయితే ఒక్కరే. వారే పరంపిత, పరం శిక్షక్, పరం సద్గురు. ఏ దేహదారిని పరంపిత, పరం శిక్షక్, పరం సద్గురు అని అనలేరు. కృష్ణుడైతే సృష్టి అంతటిలో అందరికంటే ఉన్నతమైన వారు. సృష్టి సతో ప్రధానంగా అయినప్పుడు అతడు వస్తాడు. తర్వాత సతోగా ఉన్నప్పుడు రాముడు తర్వాత నెంబరు వారుగా తమ సమయానుసారంగా వస్తారు. అందరి వికారాలు తీసుకొని కంఠమే నల్లగా అయిందని శాస్త్రాలలో చూపించారు. కానీ ఇప్పుడు అర్థం చేయిస్తూ చేయిస్తూ కంఠమే ఎండిపోతుంది. ఎంత చిన్న విషయం, కానీ మాయ ఎంత శక్తివంతమైనది. మనము ఇటువంటి సతో ప్రధానమైన గుణవంతులుగా అయినామా? ప్రతి ఒక్కరూ తమ మనస్సుని ప్రశ్నించుకోండి. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. వినాశనం జరగనంత వరకు ఎంత తల కొట్టుకున్నా కర్మాతీత స్థితిని పొందలేరు. రోజంతా శివబాబాని స్మృతి చేయండి, ఇంకేమీ చేయకండి. బాబా యుద్ధానికి ముందే కర్మాతీత స్థితి పొందుకొని చూపిస్తానని చెప్పేవారు. ఈ డ్రామాలో ఎవరూ ఉండలేరు. మొదటి నెంబర్లో అయితే ఒక్కరే వెళ్ళాలి. ఇతను కూడా చెప్తారు, నేను ఎంత కష్టపడవలసి వస్తుంది. మాయ అయితే ఇంకా శక్తిశాలిగా అయ్యే వస్తుంది. నా బ్రుకుటి మధ్యలో నా పక్కనే శివబాబా ఉన్నా నేను స్మృతి చేయలేను, మర్చిపోతానని బాబానే స్వయంగా చెప్తూ ఉన్నారు. నాతో పాటు బాబా ఉన్నారని తెలుసు. అయినా మీరు చేసిన విధంగా నేను కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. బాబా జతలోనే ఉన్నానని ఇందులోనే సంతోషించరాదు. నిరంతరము స్మృతి చేయమని నాకు కూడా చెప్తారు. తోడుగా ఉన్న నీవు బ్రహ్మ బాబా, నీకు ఇంకా ఎక్కువగా తుఫాన్లు వస్తాయి, లేకంటే పిల్లలకెలా అర్థం చేయిస్తావు? ఈ తుఫాన్లన్నీ నీ నుండే మొదలవుతాయని శివబాబా బ్రహ్మ బాబాకు కూడా చెప్తారు. నేను తండ్రికి ఇంత సమీపంగా ఉన్నా కర్మాతీత స్థితిని పొందలేకున్నాను. మరి ఇతరులెవ్వరూ అవుతారు? ఇది చాలా ఉన్నతమైన గమ్యము. డ్రామా అనుసారంగా అందరూ పురుషార్థం చేస్తూ ఉంటారు. బాబా, మేము మీకంటే ముందు కర్మాతీత స్థితిని పొంది చూపిస్తామని ఎవరైనా ప్రయత్నం చేసి చూపించండి. అలా జరిగేందుకు వీలు లేదు. ఇది తయారైన డ్రామా. మీరు చాలా పురుషార్థం చేయాలి. ముఖ్యమైనవి గుణాలే. దేవతల్లోని గుణాలకు పతిత మనుషుల గుణాలకు ఎంత తేడా ఉంది. వికారులైన మిమ్మల్ని నిర్వికారులుగా తయారు చేయవారు శివబాబానే. కాబట్టి ఇప్పుడు పురుషార్థం చేసే తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. మరిచిపోకండి, అబలలు పరవశమై ఉన్నారు అంటే రావణునికి వశమై ఉన్నారు. కాబట్టి వారేం చేయగలరు? మీరు రాముడైన ఈశ్వరుని చరణంలో ఉన్నారు. వారు రావణుని వశంలో ఉన్నారు. కాబట్టి యుద్ధం జరుగుతుంది. అంతేకాని రామునికి రావణునికి యుద్ధం జరగదు. పిల్లలైన మీకు తండ్రి ప్రతిరోజు అనేక విధాలుగా అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, స్వయాన్ని సరిదిద్దుకుంటూ ఉండండి. ప్రతిరోజు ప్రతి లెక్కాచారం చేసుకోండి. మొత్తం రోజంతటిలో
ఎలాంటి అసురీ నడవడిక లేదు కదా. తోటలోని పువ్వులు నెంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు. ఏ రెండూ ఒకే విధంగా ఎప్పుడూ ఉండవు. ఆత్మలందరికీ తమ తమ పాత్ర లభించింది. ప్రతి పాత్రధారి తమ తమ పాత్ర చేస్తూ ఉన్నారు. తండ్రి కూడా వచ్చి స్థాపన చేసే తమ కార్యాలను చేయనే చేస్తారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి తప్పకుండా విశ్వాధికారులుగా తయారు చేస్తారు. అనంతమైన తండ్రి కనుక తప్పకుండా నూతన ప్రపంచ వారసత్వాన్ని ఇస్తారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। జ్ఞాన మూడవ నేత్రంతో ఆత్మని చూడాలి. చర్మచక్షులతో చూడనే చూడరాదు. అశరీరిగా ఈ అభ్యాసం చేయాలి. తండ్రి స్మృతి ద్వారా దైవీ స్వభావాన్ని తయారు చేసుకోవాలి. నేను ఎంతవరకు గుణవంతున అయ్యాను? మొత్తం రోజంతటిలో ఆసురీ నడవడిక లేదు కదా. తమ మనస్సుని ప్రశ్నించుకోవాలి. వరదానము: సదా కేర్ఫుల్గా ఉండి మాయా యొక్క రాయల్ రూపం యొక్క ఛాయ నుండి సురక్షితంగా ఉండే మాయా ప్రూఫ్ భవ. వర్తమాన సమయంలో మాయ నిజమైన వివేకాన్ని, అనుభూతి శక్తిని మాయం చేసి తప్పును రైటుగా అనుభవం చేయిస్తుంది. ఎవరైనా ఇంద్రజాలం చేస్తే పరవశమైపోతారో అలాగే రాయల్ మాయ నిజాన్ని అర్థం చేసుకోనివ్వదు. అందుకే బాప్ దాదా అటెన్షన్ అనే పదాన్ని డబల్ అండర్లైన్ చేయిస్తూ ఉన్నారు. ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే మాయా యొక్క ఛాయ నుండి సురక్షితంగా మాయా ప్రూఫ్గా అయిపోండి. విశేషంగా మనస్సు బుద్ధిని తండ్రి ఛత్రఛాయ యొక్క ఆశ్రయంలోకి తీసుకురండి. స్లోగన్: ఎవరైతే సహయోగులుగా ఉన్నారో వారిని చూసి ఇతరులకు కూడా యోగము సులభంగా కుదురుతుంది. అచ్చా, ఓం శాంతి.